ఈ మూవీ చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయింది. అది మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ మూవీ స్టార్టింగ్ లో చూసుకుంటే ఆ అమ్మాయిని నమ్మొచ్చా అని చెప్పి అండర్ కవర్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాడిని పట్టిస్తే నిన్ను వదిలేస్తా అని చెప్పి ఈ కాక కూడా అంటాడు. కానీ అదే మళ్ళీ ఈ సీన్ ఎండింగ్ వరకు చూసుకుంటే ఈ అమ్మాయి చనిపోతుంది. ఈ తప్పించుకున్న ప్రాసెస్ లో ఈ పోలీస్ ఆఫీసర్ ని చూస్తే ఈ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ ని చూస్తే అక్కడ ఆల్రెడీ ఇక్కడ బయటికి వచ్చి ఇక్కడ ఉన్నట్టు చూపిస్తారు. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫిల్మ్ లో చూసుకుంటే ఇప్పుడే రూమ్ లోకి బయటకు వస్తున్నట్టు చూపిస్తారు. ఎట్టకేలకు పోలీసులు ఈ కాకని పట్టుకున్నాక ఇంట్రోగేషన్ చేసేటప్పుడు ఇక్కడ మనం చేతులను చూసుకుంటే ఈ సలాక లోపలికి ఇలా చేతులు పెట్టుంటాయి. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫిల్మ్ లో చూసుకుంటే ఇలా చేతులు బయటికి పెట్టుంటాయి. అదే మళ్ళీ మనం థర్డ్ ఫిల్మ్ లో చూసుకుంటే మళ్ళీ ఈ చేతులు ఈ సలాక లోపలికి ఉంటాయి. మళ్ళీ ఫోర్త్ ఫ్రేమ్ లో ఇలా బయటికి ఉంటాయి. మళ్ళీ ఫిఫ్త్ ఫ్రేమ్ లో మళ్ళీ లోపలికి ఉంటాయి. ఎన్నిసార్లు తీసిలో పెట్టేసారు ఇట్లా. ఇక్కడ దేవర ఎంట్రీ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ తన నడుముకి ఈ కత్తి తప్ప ఏమీ ఉండదు. ఈవెన్ ఒక వాటర్ బాటిల్ ఉండదు అండ్ అలానే టార్చ్ లైట్ కూడా ఉండదు. అదే మళ్ళీ మనం సెకండ్ ఫిల్మ్ లో చూసుకుంటే సడన్లీ ఇక్కడ ఈ టార్చ్ లైట్ ఈ బాటిల్ అండ్ అలానే బాటిల్ తో వాటర్ తాగుతూ ఉంటాడు. అండ్ అలానే ఈ తాడు ఈ హుక్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఈవెన్ ఈ మూవీ మొత్తంలో వీళ్ళందరూ ఇలా ఇంత పెద్ద దొడ్డు హుక్ వేసుకొని షిప్స్ ఎక్కుతూ ఉంటే బట్ ఈ మూవీ మొత్తంలో దేవర ఎప్పుడు షిప్ ఎక్కినా కానీ ఈ ఒక్క చిన్న కొండితోటే ఎక్కుతాడు. అదిలా ఈవెన్ ఈ సీన్ లో వీళ్ళందరూ ఎక్కేటప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎస్పెషల్ ఈ కాకని చూసుకుంటే గాల్లో ఎగురుకుంటూ మీదికి పోతున్నట్టే పోతాడు. ఇంత కూడా ఫోర్స్ యూజ్ చేయడు. అదేలా ఓన్లీ కాక ఎట్లా ఎగిరిపోతుండు. ఈ సీన్ లో మనం చూసుకుంటే దేవర ఇలా తాడు పట్టుకొని వచ్చి ఈ కాకను కాపాడుతూ ఉంటాడు. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ ఆకాశంలో ఎలాంటి సపోర్ట్ కూడా ఉండదు. సో మళ్ళీ తాడు దేనికి కట్టినట్టు దేవర. ఈ సీన్ లో దేవర ఈ టార్చ్ లైట్ ని ఇలా పడేస్తూ ఉంటాడు. బట్ పడేసేటప్పుడు చూసుకుంటే ఈ టార్చ్ లైట్ ఇలా ఆఫ్ ఉంటది. బట్ అదే మళ్ళీ మన సెకండ్ ఫ్రేమ్ లో కింద పడ్డప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ టార్చ్ లైట్ కాస్త ఆన్ అయి ఉంటది. మన గాల్లో ఎవరు ఆన్ చేశారు ఈ టార్చ్ లైట్ ని? దేవర అవునే మిగతా వాళ్ళు సముద్రం నుంచి తీసుకొచ్చింది 4 కంటైనర్లు. ఈవెన్ సముద్రంలో చూసుకున్నా మనకు 4 కంటైనర్లు కనిపిస్తుంటాయి ఈ సీన్ లో కూడా. బట్ అదే మళ్ళీ మనం ఈ అడవిలో నుంచి వచ్చేటప్పుడు చూసుకుంటే మనకు 4 కనిపిస్తాయి. బట్ అదే ఈ సీన్ ఎండింగ్ లో చూసుకుంటే ఇక్కడ ఓన్లీ 3 కంటైనర్లు మాత్రమే ఉంటాయి. మళ్ళీ మిగతా కంటైనర్ ఎడమైనట్టు. అండ్ అలానే ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ కంటైనర్లు అడవిలో నుంచి తెచ్చేటప్పుడు ఇక్కడ ఎవరి చేతిలో కూడా ల్యాంతర్ ఉండదు. అదే మళ్ళీ ఇలా ఇక్కడ కొండ మీదకి వచ్చినాక సడన్లీ వీళ్ళ చేతిలో ఈ ల్యాంతర్ వచ్చేసారు. అండ్ అలానే ఇంత వెలుతురు కూడా ఉంది. మళ్ళీ ల్యాంతర్ ఎందుకు పట్టుకున్నట్టు వీళ్ళు? ఈ మూవీ సీన్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఈ ఊర్లో ఎక్కడ కూడా కరెంట్ సప్లై వెళ్ళినట్టు మనకి చూపిస్తూ ఉంటారు. ఈవెన్ ప్రతి ఇంటికి ఇలా ల్యాంతర్ కూడా ఉంటది. బట్ అదే మళ్ళీ మనం ఈ సీన్ లో చూసుకుంటే ఇక్కడ ల్యాంతర్ ఉంటుంది. అలానే తనకు అపోజిట్ గా ఈ బర్రెలు ఆవులు కట్టేసిన దగ్గర ఇలా 2 బల్బులు ఆన్ లో ఉంటాయి. అంటే ఇక్కడ కరెంట్ సప్లై ఉన్నట్టే కదా వీళ్ళ ఊరికి. మళ్ళీ ల్యాంతర్లు ఎందుకు పట్టుకొని తిరుగుతున్నట్టు? అండ్ అలానే ఇంత డే లైట్ లో ఈ బల్బులు ఎందుకు చాలించారు? రీసెంట్లీ జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్ లో ఉన్న హ్యాండ్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఈ చేతిని వెనక పెట్టుకొని డాన్స్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. సో హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది ఇక్కడనే లెఫ్ట్ హ్యాండ్. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇలా బస్ ఆగినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ లో ఈ లేడీ ఉంటది. బట్ అదే మళ్ళీ మనం ఈ బ్లాస్ట్ అయ్యాక చూసుకుంటే ఈ లేడీ బదులు జెంట్స్ వచ్చేస్తారు. అండ్ అలానే బస్ ఆగినప్పుడు ఇక్కడ వెనకాల చూసుకుంటే బుక్స్ పట్టుకుని ఒక లేడీ ఉంటుంది. అండ్ అలానే బ్లాస్ట్ అయ్యాక చూసుకుంటే ఇక్కడ బుక్స్ పట్టుకునే లాంటి లేడీ కూడా ఉండదు. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇలా కోస్ట్ గార్డ్స్ వచ్చి చెకేసినట్టు చూపిస్తుంటారు. అండ్ అలానే దాని సీక్వెన్స్ గా ఇక్కడ నీలో నుంచి ఈ కాక బయటికి వస్తున్నట్టు చూపిస్తుంటారు. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ కాక బదులు ఈ కాక బయటికి వస్తూ ఉంటారు. ఈ సీన్ లో కోస్ట్ గార్డ్స్ వాళ్ళు దేవరన్ అండ్ వీళ్ళందరిని పట్టుకున్నాక ఇక్కడ బోట్ మీద చూసుకుంటే 3 కంటైనర్లు మాత్రమే ఉంటాయి. బట్ అదే మళ్ళీ మన ఈ సీన్ ఎండింగ్ లో ఇలా చూసుకుంటే ఇక్కడ 4 కంటైనర్లు ఉంటాయి. మన సడన్లీ ఒక కంటైనర్ ఎక్కడికి వచ్చింది? ఈ సీన్ లో వీర ఇలా ఈ సొరచాపను లాక్కుంటూ వస్తున్నప్పుడు ఈ తాడు అయితే స్ట్రేట్ గా ఉండాలి. ఏదన్నా ఒక బలమైన వస్తువును లాగుతున్నప్పుడు ఈ తాడు స్ట్రేట్ గా ఉంటది. బట్ ఇక్కడ వీర గుంజేటప్పుడు మాత్రం ఈ తాడు అప్పుడప్పుడు లూజ్ అయిపోతుంది. అలానే టైట్ కూడా అవుతుంది. ఇలా ఊగులాడుతుంది. ఎందుకలా? సొరచాపను ఎవరు వెనకకెళ్ళి నెట్టుతున్నట్టు. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇలా సముద్రం మీద బోట్ మీద ఉన్నప్పుడు వీర సముద్రంలోకి జంప్ చేసేటప్పుడు ఇలా ఒక రగ్గు ఉంటది తన మీద. బట్ అదే మళ్ళీ మనం ఈ సముద్రంలో జంప్ చేశాక చూసుకుంటే తన బాడీ మీద ఎలాంటి రగ్గు కూడా ఉండదు. ఈ సీన్ లో మనం చూసుకుంటే సిద్ధప్ప ఇలా అంటాడు వీరా గురించి. ఈ మూవీ మొత్తంలో వీర అసలు స్కూల్ కి వెళ్ళినట్టు పుస్తకం పట్టుకున్నట్టు చదివినట్టు ఇంత కూడా ఒక సిచ్యువేషన్ కూడా లేదు. మళ్ళీ ఇంత కూడా ఒక సిచ్యువేషన్ ఒక సీన్ లేనప్పుడు వీర ఇక్కడ ఈ బండ మీద ఇదంతా ఎట్లా రాసిండు? ఈ తెలుగులో ఇదంతా వీరానే రాసిండు అని చెప్పి సిద్ధప్ప ఇలా చెప్తుండు. దీనికైతే బోనస్ అవుతుంది. ఈ మూవీ మొత్తంలో మనం చూసుకుంటే సముద్రంలో వీర
వీళ్ళందరినీ వేటాడేటప్పుడు ఈ కాకని 2 సార్లు చంపుతాడు. ఒకవేళ మూవీ మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది. అండ్ అలానే ఈ కాకని చంపినప్పుడు చూసుకుంటే వీరా చేతులు ఓన్లీ ఒక కత్తి మాత్రమే ఉంటుంది. బట్ అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే సడన్లీ 2 కత్తులు కూడా వచ్చేస్తాయి. ఈ సీన్ లో కూడా వీరా వీళ్ళందరినీ పోట్లో వేసుకొని ఇలా లావుకుంటూ వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. బట్ అదే మళ్ళీ మనం ఈ తాడుని గమనిస్తే ఇంత లూజ్ గా ఉంది. మళ్ళీ ఇంత లూజ్ గా ఉంటే ఎలా వీరా లాగుతున్నాడు ఈ బోట్ ని. ఈ సీన్ లో వీరా ఈ బోట్ లో కత్తి ఇలా పెట్టేటప్పుడు చూసుకుంటే ఈ యాంగిల్ లో పెడతారు. అదే మళ్ళీ మనం ఫైనల్ లో చూసుకుంటే ఈ యాంగిల్ లో ఉంటది. ఈ 2 యాంగిల్ లో మీరు పక్కన మీరు చూస్తే మీకు ఏర్పడుతుంది. ఈ మూవీ మొత్తంలో మీకు ఏ మిస్టేక్ చాలా కామన్ గా అనిపించిందో నాకు కింద కామెంట్ లో చెప్పండి.